ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం మాఘపురాణం 13వ అధ్యాయం. శివుడు పార్వతికి మాఘమాస మహత్యమును వివరించుట. వశిష్ఠుల వారు మార్కండేయుని వృత్తాంతమును శివలింగాకార వృత్తాంతమును వివరించిన తరువాత ఇంకనూ వినవలనని కుతూహలుడై దిలీపునకు మరలా ఇట్లు ప్రశ్నించెను. మహాముని, ఈ మాఘమాస మహాత్యమును ఇంకనూ వినవలేనని కోరిక ఉదయించుచున్నది. కావున సెలవిందని ప్రార్థించగా వశిష్ఠుడు ఇట్లు చెప్పసాగెను. మున్ను పార్వతీదేవిని శివుడును నారదునకు బ్రహ్మ మాఘమాస మహత్యం గురించి చెప్పి ఉన్నారు. కాన శివుడు పార్వతికి చెప్పిన విధమును వివరించెదను వినుము. ఒకనాడు పరమశివుడు గణాధి సేవితంబును నానారత్న విభూషితంబునగు కైలాస పర్వతమందలి మందార వృక్ష సమీపమున ఏకాంతముగా కూర్చుని ఉన్న సమయమున జగజ్జనని అగు పార్వతీదేవి వచ్చి భర్త పాదములకు నమస్కరించి, స్వామి, మీ వలన అనేక పుణ్య సంగతులు తెలుసుకొంటిని. కాని ప్రయాగక్షేత్ర మహాత్యమును మాఘమాస మహాత్యమును వినవలననడి కోరిక ఉన్నది. కావున ఈ ఏకాంత సమయందు ఆ క్షేత్ర మహిమలను వివరింప ప్రార్థించుచున్నదానని వేడుకొనగా పార్వతీపతియగు శంకరుడు మందహాసంతో ఇట్లు వివరించెను. దేవి, నీ అభీష్టము తప్పక తీర్చెదను, శ్రద్ధగా వినుము. సూర్యుడు మకర రాశి యందు ఉండగా మాఘమాసమందు ప్రాతకాలమున ఏ మనుజుడు నదిలో స్నానము చేయునో అతడు సకల పాపముల నుండి విముక్తుడగుటయే కాక జన్మాంతమందు మోక్షమును పొందును. అటులనే మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందు ఉండగా ప్రయాగ క్షేత్రమందు ఏ నరుడు స్నానమాచరించునో అతనికి వైకుంఠ ప్రాప్తి కలుగును. అంతియే కాదు, జీవనది ఉన్నను లేకున్నను కడకు పాదం మునుగునంత నీరు ఉన్న చోటగాని తటాకమునందు గాని మాఘమాసంలో ప్రాతకాల స్నానము గొప్ప ఫలమునిచ్చుటయే కాక సమస్త పాపములు విచ్చిపోవును. రెండవ రోజు స్నానము చేసిన విష్ణులోకమునకు పోవును. మూడవ నాటి స్నానం వలన విష్ణు దర్శనం కలుగును. మాఘమాసమందు ప్రయాగ క్షేత్రమందు కల గంగానదిలో స్నానమాచరించిన ఎడల ఆ మనుజునకు మరుజన్మ అనునది ఉండదు. దేవి, మాఘమాస స్నానఫలము ఇంతయని చెప్పజాలను. మాఘమాసమునందు భాస్కరుడు మకర రాశి యందు ఉండగా ఏది అందుబాటులో ఉన్నా, అనగా నది గాని చెరువు గాని నుయ్యి గాని కాలువ గాని లేక పాదము మునుగునంత నీరున్న చోట గాని ప్రాతకాల స్నానమాచరించి సూర్యభగవానునకు నమస్కరించి తనకు తోచిన దాన ధర్మములు చేసిన శివాలయమున గాని విష్ణాలయమున గాని దీపము వెలిగించి భక్తి శ్రద్ధలతో అర్చన చేసిన మానవులకు వచ్చు పుణ్యఫలం అంతింత కాదు. ఏ మానవునకైనను తన శరీరములో శక్తి లేక నడువలేనటువంటి వాడు గోవు పాదం మునుగునంత నీరున్న సెలయేటినందైనను కడకు బావి అందైనను స్నానమాచరించి శ్రీహరి దర్శనం చేసినచో అతడెట్టి కష్టములు అనుభవించుచున్నను వాని కష్టములు మేఘము వలె విడిపోయి ముక్తుడగును. ఎవరైనను తెలిసి కాని తెలియక గాని మాఘమాసంలో సూర్యుడు మకర రాశి యందుండగా నదీ స్నానమాచరించిన ఎడల అతనికి అశ్వమేధయాగం చేసినంత ఫలము దక్కును. అదీను కాక మాఘమాసమంతటా ప్రాతకాలమున నదిలో స్నానము చేసి శ్రీమన్నారాయణుని పూజించి సాయంకాలమున గాని దీపం వెలిగించి ప్రసాదం సేవించిన ఎడల అతనికి తప్పక విష్ణులోక ప్రాప్తి కలుగుటయే కాక పునర్జన్మ ఎన్నటికినీ కలుగదు. ఇటుల ఒక్క పురుషుడే కాక స్త్రీలు కూడా ఆచరించవచ్చును. మానవుడు నరజన్మమెత్తిన తరువాత మరల ఘోర పాపములు చేసి మరణానంతరం రౌరవాది నరక బాధలు అనుభవించుట కంటే
తాను బ్రతికి ఉన్నంత కాలం మాఘమాసమందు నదీ స్నానము చేసి దాన పుణ్యములు ఆచరించి వైకుంఠ ప్రాప్తి నొందుట శ్రేయస్కరం కదా. ఇదే మానవుడు మోక్షము పొందుటకు దగ్గర మార్గము. కాన ఓ పార్వతి, ఇంకను వినుము. ఏ మానవుడు మాఘమాసం తృణీకరించునో అట్టివాడు ఎటువంటి బాధలు అనుభవించెనో వివరించెదను. సావధానరాలువై ఆలకింపుము. నేను తెలియచేసిన విధముగా ఏ మనుజుడు మాఘమాసమందు ప్రాతకాలమున జపము గాని విష్ణు పూజ గాని యథాశక్తి దానపుణ్యములు చేయడో అట్టివాడు మరణానంతరం సమస్త నరక బాధలు అనుభవించును. కుంభీ నరకంలో పడద్రోయబడును, అగ్నిలో కాల్చబడును, రంపముల చేత ఖడ్గముల చేత నరకబడును, సలసల కాగు తైలములో పడవేయబడును, భయంకర యమకింకరులచే పీడింపబడును. ఏ స్త్రీ వేకువజాముననే లేచి కాలకృత్యంబులు తీర్చుకొని నదికి పోయి స్నానం చేసి సూర్య నమస్కారము విష్ణు పూజ చేసి తన భర్త పాదములకు నమస్కరించి అత్తమామలకు సేవలు చేయునో అట్టి ఉత్తమ స్త్రీకి 5వ తనం వర్తిల్లి ఇహమునందు పరమునందు సర్వసౌఖ్యములు అనుభవించును. ఇది ముమ్మాటికి నిజం. మాఘమాసమందు ఏ స్త్రీ అటుల చేయదో అట్టి స్త్రీ ముఖం చూచిన సకల దోషములు కలుగుటయే కాక ఆమె పంది కుక్క జన్మమెత్తి హీన స్థితి నొందును. మాఘమాస స్నానమునకు వయోపరిమితి లేదు. బాలుడైనను యువకుడైనను వృద్ధుడైనను స్త్రీ అయినను బాలిక అయినను జవ్వని అయినను మాఘస్నానము ఆచరించవచ్చును. ఈ మాసమంతయు కడునిష్టతో ఉండిన కోటి యజ్ఞములు చేసినంత పుణ్యం కలుగును. ఇది అందరికీ శ్రేయోదాయకమైనది. పార్వతి, దుష్టులలో స్నానం చేసిన వారు, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసిన వారు, సువర్ణము దొంగిలించిన వారు, గురుభార్యతో సంభోగించువారు, మద్యము త్రాగి పరస్త్రీలతో క్రీడించువారు, జీవహింసలు చేయువారు మాఘమాసంలో నదీ స్నానము చేసి విష్ణువును పూజించని ఎడల అట్టివారి సమస్త పాపములు నశించుటయే కాక జన్మాంతరమున వైకుంఠ ప్రాప్తి కలుగును. మరియు కులభ్రష్టులైన వారును కించిత్ మాత్రమైనను దాన ధర్మములు చేయని వారును, ఇతరులను వంచించి వారి వద్ద ధనము అపహరించిన వాడును, అసత్యమాడి పొద్దుగడుపువాడును, మిత్రద్రోహియు, హత్యలు చేయువాడును, బ్రాహ్మణులను హింసించువాడును, సదా వ్యభిచార గృహములో తిరిగి తాలి కట్టిన ఇల్లాలిని కన్నబిడ్డలను వేధించువాడును, రాజద్రోహి, గురుద్రోహియు, దేశభక్తి లేనివాడును, దైవభక్తులను ఎగతాళి చేయువాడును, గర్వం కలవాడును, తాను గొప్పవాడునను అహంభావంతో దైవ కార్యాలను ధర్మకార్యాలను చెడగొట్టుచు దంపతులకు విభేదములు కల్పించి సంసారములు విడదీయువాడును, ఇండ్లను తగులబెట్టువాడును, చెడు పనులకు ప్రేరేపించువాడును, ఈ విధమైన పాపకర్మలు చేయువారు ఎట్టి ప్రాయశ్చిత్తంబులు జరపకనే మాఘమాసమందు మాఘమాస స్నానం చేసిన ఎడల వారందరూ పవిత్రులగుదురు. దేవి, ఇంకనూ దాని మహత్యంబును వివరించెదను వినుము. తెలిసియుండియు పాపములు చేయువాడును, క్రూర కర్మలు ఆచరించువాడును, సిగ్గు విడిచి తిరుగువాడును, బ్రాహ్మణ దూషకుడును మొదలగువారు మాఘమాసంలో ఉదయమే నదికి వెళ్ళి స్నానం చేసిన ఎడల వారికున్న పాపములన్నీ నాశనమగును. మాఘమాస స్నానమును ప్రాతకాలముననే చేయవలెను. అలాగున చేసినచో సత్ఫలితం కలుగును. ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో మాఘమాసం మొదటి నుండి ఆఖరు పర్యంతము స్నానము చేసేదనని సంకల్పించునో అటువంటి మానవులకున్న పాపములు తొలగిపోయి ఎటువంటి దోషములు లేక పరిశుద్ధుడగును. అతడు పరమపదము చేరు అర్హుడు అగును. శాంభవి, 12 మాసములలో మాఘమాసం మిక్కిలి ప్రశస్తమైనది. సకల దేవతలలో శ్రీమన్నారాయణుడు ముఖ్యుడు. అన్ని శాస్త్రములలో వేదము ప్రధానమైనది. అన్ని జాతులలో బ్రాహ్మణుడు అధికుడు. అన్ని పర్వతాలలో మేరు పర్వతం గొప్పది. అటులనే అన్ని మాసములలో మాఘమాసం శ్రేష్టమైనదగుటచే ఆ మాసమునందు ఆచరించే ఏ స్వల్ప కార్యమైనను గొప్ప ఫలితాన్ని కలుగచేయును. చలిగా ఉన్నదని స్నానం చేయని మనుష్యుడు తనకు లభించబోవు పుణ్యఫలం కాలితో తన్నుకున్నట్లే యగును. వృద్ధులు, జబ్బుగా ఉన్నవారు చలిలో చన్నీళ్లలో స్నానం చేయలేరు. కాన అట్టివారికి ఎండు కట్టెలు తెచ్చి అగ్ని రాజేసి వారిని చలికాగనిచ్చిన తరువాత
స్నానం చేయించిన ఎడల ఆ స్నానఫలం పొందగలరు. అదీను కాక చలికాగిన వారు స్నానం చేసి శ్రీహరిని దర్శించిన పిదప అగ్నిదేవునికి సూర్యభగవానునికి నమస్కరించి నైవేద్యం పెట్టవలెను. మాఘమాసంలో శుచి అయి ఒక బీద బ్రాహ్మణుడికి వస్త్రదానం చేసిన ఎడల మంచి ఫలితం కలుగును. ఈ విధంగా ఆచరించిన వారిని చూచి ఏ మనుజడైనను అపహాస్యంగా చూచినను లేక అడ్డు తగిలినను మహాపాపములు సంప్రాప్తించును. మాఘమాసం ప్రారంభం కాగానే వృద్ధులకు తండ్రిని తల్లిని తన భార్యను లేక కుటుంబ సభ్యులందరినీ మాఘస్నానం ఆచరించుటనటుల చేసిన ఏ మానవుడు చేయునో అతనికి మాఘమాస ఫలితం తప్పక కలుగును. ఆ విధంగానే బ్రాహ్మణుని గాని వైశ్యుణ్ణి గాని క్షత్రియుణ్ణి గాని శూద్రుని గాని మాఘమాస స్నానం చేయమని చెప్పిన ఎడల వాడు పుణ్యలోకం పోవుటకు ఏ అడ్డంకులు ఉండవు. మాఘమాస స్నానం చేసిన వారికి గాని వారిని ప్రోత్సహించు వాళ్లను చూసి ఆక్షేపించు పరిహాసములాడు వానికి ఘోర నరకబాధలు కలుగటయే కాక ఆయుక్షీణం వంశక్షీణం కలిగి దరిద్రుడగును. నడుచుటకు ఓపిక లేని వారులు మాఘమాసంలో కాళ్ళు చేతులు ముఖము కడుగుకొని తలపై నీళ్లు జల్లుకొని సూర్య నమస్కారములు చేసి మాఘపురాణమును చదివి గాని వినుట గాని చేసిన ఎడల జన్మాంతరమున విష్ణు సాన్నిధ్యం పొందును. పాపములు దరిద్రము నశింపవలయునన్న మాఘస్నానం కన్నా మరొక పుణ్యకార్యమేదియునూ లేదు. మాఘస్నానమున కలుగు ఫలితము ఎటువంటిదనగా 100 అశ్వమేధ యాగములు చేసి బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చిన ఎంతటి పుణ్యము కలుగునో మాఘమాస స్నానము అంతటి పుణ్యము కలుగును. బ్రాహ్మణ హత్య పితృహత్య మహాపాపములు చేసిన మనుజుడైనను మాఘమాసమంతయు కడునిష్టతో ఉన్న ఎడల రౌరవాది నరకముల నుండి విముక్తుడనుకును. కానుక ఓ పార్వతి, మాఘమాస స్నానము వలన ఎట్టి ఫలితము కలుగునో వివరించితిని. కావున నే చెప్పిన రీతిని ఆచరించుము. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం తత్సత్. స్వస్తి.